కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీచుడైన చంద్రబాబు నాయుడుకి వస్తుంది తప్ప మరెవరికి రాదు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుకి వస్తుంది తప్ప మరొకరికి రాదు. వారం నెయ్యిలో ఏదో ఉందని ఏం మాటలు ఇవన్నీ కూడా. ఓకే, ఏమండి అది మీరు ఆ సిట్టు వేసిన పరిధి టీడీడీ చైర్మన్ మీద ఇంకోళ్ళ మీద కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందా, ఆయిల్లో కల్తీ ఉందా, దాని మీద విచారణ జరిగి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఇక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ కూడా, ఇవాళ జరుగుతున్న అరెస్టులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ తిప్పి పంపించినటువంటి ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో, ఏవైతే ఫెయిల్ అయిపోయినాయో, సర్టిఫై కాలేదో, ఎవరైతే సరఫరా చేశారో, ఏఆర్ ఫుడ్స్ అనేవారు సరఫరా చేశారో, వారికి ఎవరైతే సరఫరా చేశారో వారి మీద విచారణలో భాగంగా మాత్రమే ఇవాళ అరెస్టులు, కేసులు జరుగుతున్నాయి తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ఎక్కడా ఆధారాలు లేవు, నిరూపణ లేదు, నిరూపణ సాధ్యం కాదు. ఏవైతే రిజెక్ట్ చేయబడ్డాయో